పెట్టేవాడికి అంతకంటే తక్కువ కొందా? కాదు. షాప్ లో ఉన్న డిస్కౌంట్లన్నీ అయిపోయినాయా? కాదు. మరి ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఆ గోపాల్ గారు ఉన్నాడు కదా. ఉన్నాడు. ఏమైంది అడిగి? ఏదో అయ్యింది బాలు. ఏమైంది? అడ్డమైన గడ్డి తిని అరక అడ్డంగా తిరుగుతున్నాడు ఎదవా. మీ ఇంట్లో వాళ్ళు అలా తిరుగుతారని గోపాల్ కూడా అలా తిరగాలని రూల్ ఉందా? నువ్వు మా ఇంట్లో వాళ్ళేమిటి? అవును, అందుకే చెప్పేది విను. సరే చెప్పు. ఆ గోపాల్ చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు బాలు. గోపాల్ గా నీ మీద నాకు మొదటి నుంచి డౌటేరా. నా టీ షర్ట్ కి ఫుల్ గా బొత్తలు లేవు కూడా సరిపోయింది, కానీ లేకపోతే నా ఫ్యామిలీ ప్యాక్ చూపించి నిన్ను చంపేసి ఉండేవాడు. నిన్నెవడు పట్టుకోలేదు. ఆపు. గోపాల్ తేడాగా బిహేవ్ చేశాడు అంటే బ్యాడ్ గా బిహేవ్ చేశాడని కాదు. మరి గోపాల్ కి మిర్చి బజ్జీలు ఇష్టమని నేను తీసుకెళ్లి ఇచ్చాను. అవి తిని నోరంతా కారంగా ఉందని. నోరు మండుతోంది, తియ్యగా ఉన్న నిన్ను కొరుకుతాను అని కూశాడు. అయ్యా కత్తిబు నీలిమా, వాటి అడ్డంగా నరికేస్తాను. కత్తిబు. నన్ను ఆపగలవేమో గాని నాలో పొంగుతున్న ఆవేశాన్ని మాత్రం ఆపలేవు. తర్వాత ఏం జరిగిందో చెప్పు. తేడా వస్తే అడ్డంగా నరికేస్తాను నా కొడుకుని. అది తిన్నప్పటి నుంచి గోపాల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పౌరాణిక సినిమాల్లో కృష్ణుడు డైలాగులు చెప్తున్నాడు. ఇంకా నయం, ఆ బజ్జీల్ని నేను తినలేదు, లేదంటే ఆడి ప్లేస్ లో నేను ఉండాల్సి వచ్చేది. బాలు నన్ను సత్య సత్య అంటున్నాడు. అదనమాట మ్యాటర్. నిన్ను సత్యభావం చేయడం కోసం ఆడు కృష్ణుడు వేషాలు ఎత్తనారా? రమ్మన్నాన్ని ఈ రోజు తెలిచేస్తాను. ఆడు కృష్ణుడు కాదు, నీ కృష్ణుడు అని. అయ్యా చూసుకుందారే. పూర్వజన్మలు గుర్తొస్తే కామెడీ చేస్తారనుకున్నాను కానీ ఇలా కసిగా కుమ్మేస్తారనుకోలేదే. ఏం చేస్తావురా? ఏం చేస్తాం, రవి గారు వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన సాయం అడగాల్సిందే. అమ్మో, వాడికి తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తాడు. ఈ శాతగండి గారి చేతిలో చచ్చే కంటే ఆడి చేతిలో చావు దిప్పులు తింటమే సుఖమే. అది కూడా నిజమే. నిజం అది కాదు, నిజము నేను చెప్పనా? మాయ చేసి మందు పెట్టి నన్ను మొట్ట పెట్టాలని చూశావు కదా, అది నిజం. రమ్య, వాళ్ళు తాగే ముందు మనం మందు కలిపామని గుర్తొచ్చి నా ఆరోగ్యమైపోయినట్టున్నారు. మా శత్రువుతో చేతులు కలిపి మమ్మల్ని మీ తీయటి మాటలతో ముంచి మా టెంట్ లో దూరి నర్తించి మా మీద పడి మురిపించి ఆ విషం ఉన్న సూదిని నా మెడకు గుచ్చింది నువ్వే కదా. నేను కూర్చోడం ఏంటి? మహారాజా, మీకు సూది గుచ్చింది ఈ మగువు కాదు, తను ముంబై మగువ, మంచి డాన్సర్. ఆ విషకాన్ని నువ్వు పంపించిన ఎవరు నువ్వే కదా, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ప్రభు, నేను మీ సామంతరాజుని. కప్పం తెచ్చి ఖజానాలో డిపాజిట్ చేసి రాజ్యానికి రిటర్న్ అవుతున్నాను. నేను నమ్మను. శాంతించండి, శాంతించండి. ముష్టి వాళ్ళతో ముష్టి యుద్ధాలు. ఎవరైతే ముష్టి వాళ్ళు? ముష్టోడన్న పడాలి, ముష్టోడన్న పడాలి. దెబ్బలు తగ్గకుండా ఆపుతుంటే నీకు ఎదుగులు అవసరమా? ఎస్కేప్ అవడానికి ఇదే కరెక్ట్ టైం చదవే. మహారాజా, పండుపుత్ర వాళ్ళ కేసి శాంతించండి, శాంతి. ఎక్కడికి పోతారు? దొరికిన వాళ్ళని తురుపుదాం, దొరకని వాళ్ళని తరిమి తరిమి చంపుదాం. మంత్రివర్య, వాళ్ళ నెత్తులతో నా ఖడ్గానికి అభిషేకం చేస్తాను. మహారాజా, మహారాజా, పండుపుత్ర వాళ్ళ కేసి. రే గోపాల్ గా, ఈ బాలుగాడి సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందో చూపిస్తాను నీకు. హలో 108. ఇక్కడ కాసేపట్లో ఒక మనిషి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడబోతున్నాడు. ఎందుకంటే వాడిని ఆ రేంజ్ లో నేనే కొట్టబోతున్నాను. మర్యాదగా అడ్రస్ నోట్ చేసుకోండి. గణపతి కాంప్లెక్స్, మెయిన్ రోడ్, సోమాజిగూడ. హలో, ఇంకో విషయం, కుదిరితే ఆ అంబులెన్స్ లో ఒక డాక్టర్ కాకుండా 2-3 ఎక్స్ట్రా పంపించండి. సత్యబాబా వచ్చాడు. సత్య, సత్య చచ్చాడు. సత్య. ఏంట్రా నువ్వు? ఇంతవరకు నా పెళ్ళంతో నేనే రొమాన్స్ చేయలేదు, నా పెళ్ళ మీద పల్లీలేస్తున్నావు నువ్వు. నేనేదో నా సత్యకి ప్రేమతో పల్లీలు తినిపిస్తుంటే మధ్యలో నీకేంట్రా ప్రాబ్లం? ఏదో నరకాసుని మొహం వేసుకుని.
నాది నరకాసుర మొహమా? అవును, నీది నరకాసుడి మొహం. నేను చెప్పానా గోపాల్కి ఏదో అయ్యింది చూడమని, అది ఇదే. ఇప్పుడు అర్థమైందా? ఏంటి సత్య వాడితో మాటలు? పద మన సైన మందిరానికి వెళ్ళి ఎంచక్క సరదాలు చేసుకుందాం. డేయ్, కొట్టానంటే జాయింట్లు జారిపోతాయంటే అనుకున్నావు. మరి ఏదో బయట పోరా, బయట నరకాసుగా ఎక్కువగా మాట్లాడుంటే పుచ్చ పగిలిపోద్ది. నువ్వు పక్కకెళ్ళి తొక్కుడు పిల్లాడుగా. నువ్వు మా ఆవిడతో అమ్మా నాన్న ఆట ఆడుకుంటుంటే నేను పక్కకెళ్ళి తొక్కుడు పిల్ల పులి మేక ఆడుకుంటానేంట్రా? తొక్కి పడేస్తానేంటి అనుకున్నావు? సత్య ఏంటి పిచ్చి పుల్కా కడతా మనకి మాటలు? పద. సైట్ ఉంది కదా, సాఫ్ట్ గా ఉన్నాడు కదా, సైలెంట్ గా సైడ్ అయిపోతాడు అనుకున్నాము. నాది చాలా వైలెంట్ క్యారెక్టర్. నా గురించి అడిగి చెప్పు. నువ్వు సత్య ఏంటి ఏదోతో ఏదో డిస్కషన్? ఆయన ఓ పని చెయ్యి, నువ్వు అని వేసేసి వచ్చాయి, నేను ఇక అదొక చిల్లు లస్సీ చేసి పెడతా. నేను నిన్నేసేస్తానంటే దాన్ని నన్నేసేమన్నాంటి? కొత్త కాన్సెప్టా? రే, ఈ సీన్ లో కాన్సెప్ట్ యూనిక్ కాన్సెప్ట్ అదేరా. ఏంట్రా కంటెంట్ కాకరకాయ అంటే సొల్లు కబుర్లు చెప్తున్నావు? ఉంగ పెట్టి గుద్దేస్తాను ఏంటి అనుకున్నావు? మామయ్య బ్రదర్ బలరామా, కొంపదీసి ఆ బాటిల్లో ఉన్న నీళ్ళని తాగేసావేంటి? ఇప్పుడు గుర్తొచ్చింది, బజ్జీ తిని కారంగా ఉన్నాయని ఆ బాటిల్ నీళ్లు తాగి ఇదిగో ఇలా కృష్ణుడు అవతారం వచ్చిన నికృష్ణుడిలా అయిపోయాడు. సత్య బలరామ అనే కాళ్ళకి దండం పెట్టు. బలరాముడా? మా మామయ్య పూర్వజనంలో శ్రీకృష్ణుడు అనుకున్నాడు, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. వీడు పోయిన జన్మలో శ్రీకృష్ణుడు అయితే ఈ జన్మలో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? పూర్వజన్మని ఈ జన్మలో ఫీల్ అవుతున్నాడు. ఏంట్రా బాబు ఇది? మొత్తం ఫ్యామిలీ అంతా తేడాగా ఉంది. పల్లీలు కెలికించాలు ముందు బయటికి పోరా. ఏం తీసావు? ఈయన్ని తీసుకెళ్ళమంటే మీరు వెళ్ళిపోతారేంట్రా? ఈ నాగట్టు కట్టేనండి. నాకు బద్ధకంగా ఆవేశంగా ఉందిరా. నువ్వు చెప్పవే. అమ్మో నేను నాకు భయంగా ఉందిరా. నువ్వే చెప్పరా వీడికి. ఏం జరిగిందో చెప్పండి రా. ఈ భయం ఎందుకు, ఈ కంగారు ఎందుకు? నేను చెప్తుందా? సరే పైన నువ్వు ముందు. అది మావయ్య కృష్ణుడు నోరు 14 లోకాలు కళ్ళు తిరిగి తల తిప్పి. ఉండు నేను చెప్తాను. ఏం లేదురా, మావయ్య ఏమో శ్రీకృష్ణుడు అంట, నేనేమో ఆయన తల్లి యశోదనంట. నాకు 14 లోకాలు చూపిస్తానని నోరు తెరిచాడు. అబ్బో, ఆ కంపుతో కడుపులో తిప్పి మేమిద్దరం పారిపోయి వచ్చేసాంరా. ఎందుకు అలా చేస్తున్నాడు? అది నువ్వు కనిపెట్టిన మందు తాగి పూర్వజన్మలో కృష్ణుడిని గుర్తు రావడం వల్ల. నేను పెట్లు పెట్టి వెళ్ళాను కదా, బయటకు ఎలా వచ్చింది? అది ఏం జరిగిందంటే, అసలు మీకు గుర్తుందా? అదే పనిగా టచ్ చేయదని చెప్పెళ్ళా. సారీరా, ఇలా జరుగుతుందని మేమిద్దరం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాక నువ్వు వచ్చే లోపల నువ్వు చెప్పిన మాట నిజమా కాదా అని టెస్ట్ చేద్దామని. ఎంత పని చేశారా? ఒరే, దీనికి విరుగుడు ఏమన్నా ఉంటే చెప్పరా ప్లీజ్. విరుగుడు? అరే, నారు పోసిన వాడి నీరు పోయలేవా? నీకు విరుగుడు కనిపెట్టడం ఎంతసేపు చెప్పు. విరుగుడు తర్వాత విషయం, అసలు ఎవరెవరు దగ్గర చెప్పండి ఫస్ట్. పులకేసి బుద్ధుడు. అబ్బా, వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ కాదురా, వాళ్ళ రియల్ నేమ్స్. అంటే సుందరం, రాజశేఖర్, రమేష్, గోపాల్ ఇలా వాళ్ళ పేరు చెప్పరా. అసలు ఎవరెవరు తాగారో పక్కన పెట్టండి, ఎవరెవరు తాగలేదో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తాగిన వాళ్ళని గేటు దాటకుండా చూద్దాం. గేటు దాటితే ఏమవుతుందిరా? పోలీసు వాళ్ళు పట్టుకొని కుమ్మిన కుమ్ముడు కుమ్మకుండా కుమ్ముతారు. కనిపెట్టింది నువ్వైతే మమ్మల్ని ఎందుకు కుమ్ముతారు? కనిపెట్టింది నేనైనా కల్పించింది మీరు. సో నాతో పాటు మీకు కూడా బ్యాండ్ బాజా భారత్. ఏంటయ్యా, ఏంటి నాకు ఈ వెయిటింగ్?
మా మామయ్య చూసారా ఎలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. అయితే దాన్ని నన్నేం చేయమంటావు? మీ మామయ్య కేరళ తీసుకెళ్ళి ఆయిల్ మసాజ్ చేయించమంటావా? నువ్వు అనుకున్న మసాజ్ కాదులే, నువ్వేం ఫీల్ మాకు. పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అన్నాను కానీ పిచ్చాడైపోయానా? చూసావా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడానికి పూర్తిగా పిచ్చేడు అయిపోవడానికి చాలా తేడా ఉందంట. అది నువ్వే కనుక్కో. అంత తేడాగా ఉంటే అది పిచ్చే కదా. ఏళ్ళెవరబ్బా? ఇందిరాగాంధీ సోనియా గాంధీలో ఉన్నారు. కాదు, ఉషా గారు, సరస్వతి గారు, మీరా? ఉషా గారా? అమ్మని అమ్మ, తొందరపడి కన్ను కొట్టాను కాదు, కొట్టుంటే మా ఆవిడ కన్ను పీకేసి ఉండేది. నీలిమ మన బానే గుర్తుపట్టినదినా? తనవి మామూలు కళ్ళు కాదు, ఎక్సే కళ్ళు. వన్నెక్కడండి? మా ఆయన్ని గదిలో పెట్టి తాళం వేస్తున్నాడు. సరస్వతి గారు, మీరు గాని ఏడుస్తున్నారా? ఏడుస్తుంటే మీ గొంతు ఏంటంటే అలా ఉంది? అంటే నేను గొంతుతో ఏడుస్తున్నాను. అదేంటి, ఎవరైనా గుండె లోతుల్లోంచి ఏడుస్తారు కానీ మీరేంటి గొంతుతో ఏడుస్తున్నా అంటున్నారు? అంటే ఏమీ లేదు, కష్టపడి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మేకప్ వేసుకున్నాను కదా. నేను కళ్ళతో ఏడ్చానంటే నా మేకప్ అంతా పాడవుతుంది, అందుకే గొంతుతో ఏడుస్తున్నాను. అవును, ఇంతకీ రాజశేఖర్ గారిని లోపల పెట్టి తాళం ఎందుకు వేస్తున్నారు? కొంపు తీసి ఆయన కూడా తేడాగా బిహేవ్ చేస్తున్నాడా? అంటే ఇప్పుడు ఆయన అర్జునుడా అభిమన్యుడా? హిట్లర్ అంట. హే, మన బాసు మెగాస్టార్ హిట్లరా? కాదు, జర్మనీ హిట్లర్. అవును, ఎందుకు వీళ్ళిద్దరు అని బిహేవ్ చేస్తున్నారు? హలో, వాళ్ళిద్దరే కాదు, సుందరం గారు బుద్ధుళ్లాగా, పండేమో శాతకనిలా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే, అసలు ఇది జరిగిందంతా. ఒరే, వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా జంతువులు అనుకుంటున్నారా? మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? ఇప్పుడు మా ఆయన పరిస్థితి ఏంటి? పూర్వజన్మ ఫీల్ లో నుంచి ఈ జన్మకి రారా? కంగారు పడకండి, ఎఫెక్ట్ తగ్గిపోగానే మామూలు అయిపోతుంది, గంటలో సెట్ అయిపోతుంది. అప్పటిదాకా బయటికి రాకుండా ఆయన గదిలో పెట్టి తాళం వేసింది, అంతే. సార్ కొంచెం పక్కరండి. గంట కాదురా, 2 గంటల నుండి వాడి నుంచి తప్పించుకొని తిరగలేకపోతున్నా. చంటి, ఏమైంది? మీరెవరు? నేను ఉషాని, రాధవ లక్కని. ఓ మై గాడ్, ఉషా గారు మీరా? నేను మిమ్మల్ని అస్సలు గుర్తుపట్టలేదండి. అయినా మీరేంటి ఇలా అయిపోయారు? హలో, ఆవిడ మేము కూడా గుర్తుపట్టలేదు కానీ ఆవిడ మ్యాటర్ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నీ రన్నింగ్ రేస్ మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏంటంటే ఏం చెప్తాం సార్, 100 రమ్యాలు వచ్చి తీర్థం ఇచ్చారు. నా అదృష్టం కొద్దీ నేను తాగలేదు, కానీ మా రమేష్ గారు తాగేశాడు. ఆడ తాగినప్పటి నుంచి అదోలా బిహేవ్ చేస్తుంటే వాడి నుంచి తప్పించుకొని తిరగలేక ఇక్కడికి వచ్చాను. అదోలా అంటే ఒక్కడి కోసం వస్తే నలుగురున్నారా? మా వాడిని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. బాలు గారు, మీరు ఇదిగో చూడు బాబు, ఇదిగో మనందరం కాసేపు దాగుడు మూతలు ఆడుకుందాం. నువ్వు అటు పక్కకి వెళ్ళి కళ్ళు మూసుకుని సరిగ్గా 100 లెక్క పెట్టు. ఈ లోపు మేము అందరం దాక్కుంటాం, ఓకేనా? ఎవరిని ముట్టుకోకుండా సరిగ్గా వెళ్ళిపో. అలాగే ఆడుకుందాం, కానీ ఆటలో ఓన్లీ బాయ్స్ ఉండాలి, గర్ల్స్ ఉండదు. బాయ్. అమ్మయ్య, ఇది దరిద్రం అవుతుంది. ఇదిగో మన వాళ్ళందరూ సెట్ అయ్యేంత వరకు మనం అందరం ఇలాగే కలిసికట్టుగా టీమ్ లో వర్క్ చేయాలి. ఓకే, సరస్వతి గారు, ఉమ్మ గారు, నీలిం గారు, ఎవ్వరు బయటికి వెళ్లకుండా ఫ్రంట్ గేట్ కి తాళం వేయండి. ఇదిగో రమ్య, వన్ను, మీరిద్దరూ వెనకాల గేట్ దగ్గర ఉండి బయట నుంచి ఎవరిని లోపలికి రానివ్వకండి, లోపల ఉన్న వాళ్ళు ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. వెళ్ళండి. పదవే. ఇదిగో 2 గంటలైనా మన వాళ్ళు ఇంకా మామూలు స్టేజ్కి రాలేదు కాబట్టి ఎందుకని మంచిది, నువ్వు వెళ్ళి దానికి విరుగుడు కనిపెట్టు. మనోడికి నువ్వు హెల్ప్ గా ఉంటు. వెళ్ళు. ఇంత క్లిష్టమైన సమస్యని మనం తప్పితే ఈ కాంప్లెక్స్ లో ఇంకెవరూ ధైర్యంగా ఎదుర్కోలేరు. ఈ అవకాశం మనం బాగా వాడుకోవాలి. లష్కరాజా, దొంగ, అందరినీ బయటికి పంపించిన ఒక్కడే నా కోసం ఉన్నావు కదా, ఆడేసుకుందాం. రాజా, 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 రాజా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు.
నువ్వు గూఢచారివి ఒప్పుకో. నేను కూడా చేరనేంటండి, మీ భార్యనే. నా భార్యవా? అయితే నేను చెప్పినట్టు చేయాలి కదా. చేస్తాను, చెప్పండి. చెయ్యి, డ్రిల్ చేయాలి, చెయ్యి. ఇక్కడ ఈ డ్రెస్ లోనా? అయితే నువ్వు నా భార్య కాదు. అయ్యో ఉండండి, చెయ్యి. చేస్తాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. వదినా ఏంటిది? ఓ ఎలిజబెత్, నాకు తెలుసు ఇది నా భార్య కాదు, నీ మనిషిని. క్వీన్ ఎలిజబెత్ వినడానికి ఎంత బాగుందో. ఆ సిగ్గేదో తర్వాత పడదు గాని పద లోపల తీసుకెళ్లి తాళం వేద్దాం. ఆయన బాగా అయ్యారు కదా అని తాళం తీశాను. ఇదిగో బయటలా నా చేత డ్రిల్ చేస్తాడు. అన్నయ్య, అయ్యో రెండు ఇంటికి పెడదాం. నన్ను బదిలించడం మీ వల్ల కాదు. నా వల్ల అవుతుంది. అబ్బా పొట్టిగా ఉన్న గట్టిగా ఉన్నావు తెలుసా. నన్ను బంధించగల మగాడిని తోడుకోట్లేదు. ఈ పాయింట్ పై పెడుతున్నా నన్ను బంధించదలుచుకున్నావు. పాడు బొత్తిగా సరస్వతి లేని మనిషి. అని గట్టిగా పట్టుకోండి. తప్పించుకున్నానంటే మళ్ళీ లోపల చాలా కష్టం. సత్య నిమిషాలు, నువ్వేం కంగారు పడకు, నేను ఆట పట్టించా. ఇక్కడ జరిగిందేమీ ఆడికి గుర్తు లేకపోయినా నీ మీద కాన్సన్ట్రేషన్ మొత్తం బాగానే గుర్తుంది. ఏదో సరే, మీరందరూ మీ బట్టలు ఇప్పి వెంటనే ఇక్కడ గుట్టగా వేయండి. దేనికి? వాటిని తిప్పి పెడతావా? కాదు, నేను ఆ బట్టల్ని దొంగలిచ్చి మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తా. అప్పటిదాకా మేమేం చేయాలి? ఫ్లూట్ ఊదుకోవాలా? వద్దు, ఫ్లూట్ నేనే ఊతా. మీరు తొందరగా బట్టలు ఇప్పండి, లేకపోతే వాగులోంచి నాగులు బయటకు వస్తాయి. మేమంతా బట్టలు ఇప్పితే వాగులో నుంచి నాగులు కాదు వాంతులు వస్తాయి. నాకు తెలీదు. మీరు బట్టలు ఇప్పి జలకాలు ఆడాలి, నేను ఆ బట్టలు కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత మీరందరూ ఏడ్చుకోవాలి, నేను నవ్వుకోవాలి. సత్య, నువ్వైనా చెప్పు సత్య, ఈ గోపికలకు బట్టలు ఇప్పమని. చిన్ని కృష్ణుడు అడుగుతున్నాడు, అడిగింది ఏదో చేసేస్తా, ఇప్పేయండి. చెప్పు తీసుకొడతాను. వాడు ఏమడుగుతున్నాడో నీకు అర్థం కావట్లేదంటే? నా ముందే నా సత్యని చెప్పు తీసుకొని కొడతానంటావా నిన్ను? దెబ్బలు ఇప్పి. నా కర్మ, ఆ గోపాల్ గారి నుంచి నేను కాపాడుకోలేక చస్తున్నానే. ఏమన్నా అంటే సత్యభామ అంటూ ఆ డబ్బీ గొంతేసుకుని మీద పడి చస్తున్నాడు. రాణి వశిష్ఠాదేవి, పాలేరులతో పరాజకాలేమిటి? ఎవరు పాలేరు? ఎవరు పాలేరు? పాలేరు కాకపోతే తోటమాలి. వాడు ఆల్రెడీ ట్రాన్స్ లో ఉన్నాడు. గోపాల్ చేతిలో గెరిటి మాత్రమే ఉంది, వీడి చేతిలో ఏకంగా కర్రే ఉంది. నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేదనుకో బుర్ర బొక్కడిపోద్ది. రాణి వశిష్ఠాదేవి, మారు వేషంలో సంతకు వెళ్లి వింతలు చూద్దాం అనుకుంటే ఈ వెర్రివాడితో విహారం ఏమిటి? స్వామి, ఈయన ఎవరూ కాదు, మా అన్నయ్య వెర్రి వీరయ్య. నన్ను రహస్యంగా కలవడానికి వచ్చాను. రహస్యంగా కలవడం ఎందుకో? అంటే ప్రభు, మరి శత్రువులు గరిటితో యుద్ధం ప్రకటించారు, అందుకనే ఇలా మారేషంలో తిరుగుతున్నా. సరే సరే, మీరు త్వరగా నిష్క్రమిస్తే మీ చెల్లెలతో మేము అలా విహారయాత్రలకు వెళ్లి ఐటమ్ సాంగ్ చేసుకొని వస్తాం. ఏ సాంగ్ ప్రభు? రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నువ్వు చూస్తే జారిపోయే నా తొక్క బత్తాలు. ప్రతి ఓడికి నా ప్రాణంతో ఈ రొమాన్స్ ఏంటో అర్థమై చావట్లేదు. నా బతుకుచాడా. నా రొమాన్స్ చూస్తావా, పూలు నింపిన పిస్తోలు. ఆ లిరిక్స్ ఏంటారు బాబు ఇంత భయంకరంగా ఉన్నాయి. రవి, ఇప్పుడు నువ్వు ఇచ్చిన విరుగుడు గాని మా వాడి మీద పనిచేస్తుందా? మెలకు వస్తే గానీ చెప్పలేం. ఇతని మీద పనిచేసిందంటే ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా పనిచేస్తుంది. అంటే తుమ్ముకూడదా? అంటే
తుమ్మంటే నా చేతిలో ఉంది, ఆపగలిగాను. అది నా చేతిలో లేదు కదా. ఈసారి అన్ని మూసుకుని ఉండు. కొంచెం చేర్చిగా చెప్పు తెగుద్ది. రమేష్ రమేష్ లేవరా రే. సుదీప్, నన్ను చంపి నన్ను నా సమంతాన్ని వేరు చేస్తావరా? నిన్ను బాబు రవి, నువ్వు ఇచ్చింది విరుగుడు మందు కాదు, తిరుగుడు మందు. పూర్వ జన్మ నుంచి ఈ జన్మకు రాకుండా వీడు నెక్స్ట్ జన్మకు స్కిప్ అయిపోయాడు. అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జన్మకు జంపా? అరే మిగిలిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంట్రా? ఓ షిట్. నా రామబాణానికి అడ్డు రాకో. ఏంట్రా రామబాణం? దొడ్లు ఉడ్చే 2 చీపురు బొమ్మలు అట్టుకుని అయి పెద్ద రామబాణం, ఇది పెద్ద బిల్లు అట్టుతో నన్ను వేసేస్తావేంట్రా? మా ఇంటి వెళ్తాం. నేను మీకు అత్తనేంటండి, చేయట్లండి. నువ్వు నన్ను చంపినా నేను నీ చెయ్యి వదలనత్తా. ఇలియా నన్ను నడుము తిప్పుతున్నట్టు మీరు కళ్ళు తిప్పుతున్నారేంటి? ఆయన నడుము తిప్పితే మనం చూడలేవని కళ్ళు తిప్పుతున్నట్టున్నారు. ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ లో మీ ఇద్దరు జోక్ రాసుకోవా?